హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆధార్ కార్డులో నేమ్ కరెక్షన్ ఎలా చేసుకోవాలనేది ఒకసారి ఈ ఫామ్ ఎలా ఫిల్ చేసుకోవాలి, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏం కావాలనేది ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ నేమ్ కరెక్షన్ ఎట్లా చేసుకోవాలంటే, ఈ నేమ్ కరెక్షన్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే పాన్ కార్డ్ కానీ, పాస్పోర్ట్ కానీ, లేదా మీకు ఎస్ఎస్సి మార్క్స్ మెమో కానీ, అండ్ ఇంకా మీకు యూఐడి వెబ్సైట్లో లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటుంది, ప్రూఫ్ ఆఫ్ ఐఎన్. సో ఈ ప్రూఫ్ ఆఫ్ ఐ అనే డాక్యుమెంట్స్ లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్లో మీరు చూసుకుని మీకు ఏ డాక్యుమెంట్ మీరు ఫేవర్గా ఉంటే ఆ డాక్యుమెంట్ మీరు తెచ్చుకుని, అది ఒరిజినల్ కాపీ తెచ్చుకుని మీకు ఆధార్ సెంటర్కి వెళ్ళి మీరు అప్డేట్ చేసేసుకుంటే మీకు ఈ ఆధార్ కార్డులో ఈ నేమ్ కరెక్షన్ అనేది ఈజీ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఇంకోటి చేయాల్సింది ఏంటంటే, ఈ నేమ్ కరెక్షన్ చేసుకునేటప్పుడు కూడా సైమల్టేనియస్గా మీరు అడ్రస్ ప్రూఫ్ కూడా ఒక డాక్యుమెంట్ పెట్టాలి. సో ఓన్లీ ఐడి ప్రూఫ్ కరెక్షన్ కదా అని అడ్రస్ ప్రూఫ్ పెట్టడం మర్చిపోతున్నారు చాలామంది. మీరు అట్లా కాదు, ఐడి ప్రూఫ్తో పాటు అడ్రస్ ప్రూఫ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అది సెలెక్ట్ చేసుకుని కూడా మీరు అది చేసుకోవాలి. అడ్రస్ ప్రూఫ్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది కూడా మీకు లిస్ట్ ఉంటుంది యూఐడి వెబ్సైట్లో మీకు ప్రూఫ్ ఆఫ్ ఏ లిస్ట్ డాక్యుమెంట్స్ ఉంటుంది. అందులో కూడా మీరు చూసుకుని మీకు సంబంధించిన మీకు రిలేటెడ్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది పెట్టుకోవచ్చు. నార్మల్గా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. ఓటర్ ఐడి కార్డు కానీ, బ్యాంక్ పాస్బుక్ కానీ, గ్యాస్ బిల్ కానీ, కరెంట్ బిల్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఇట్లా ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్లో మీకు అడ్రస్ ప్రూఫ్ కింద మీరు కింద కూడా సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా మీరు ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని ఈ ఫామ్ ఎలా ఫిల్ చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఒకసారి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. స్టెప్ బై స్టెప్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఒకసారి మీరు చూడండి. ఇక్కడ మనకి నేమ్ స్టెప్ ఇక్కడ 1 అని చూడండి. ఇక్కడ ఈ 1లో పర్పస్, ఈ పర్పస్లో ఎన్రోల్మెంట్, అప్డేట్ అనేది 2 ఉన్నాయి. అందులో మీరు అప్డేట్ అనేది టిక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ సెకండ్ దానిలో చూడండి, రెసిడెంట్ స్టేటస్ అని ఉంటుంది. రెసిడెంట్ ఇండియన్, నాన్ రెసిడెంట్ ఇండియన్ అని ఉంటుంది. అందులో మీరు ఇండియన్ అయితే మీకు రెసిడెంట్ ఇండియన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ కింద ఇక్కడ చూడండి, మీ నేమ్ ఏదైతే ఉందో, ఫర్ సపోజ్ మీ ఆధార్ కార్డులో సిహెచ్ కార్తిక అని ఉందనుకోండి. సో మీకు కావాల్సింది చెదరబోయిన కార్తీక అని కావాలనుకోండి. మీరు పెట్టుకున్న ఐడి ప్రూఫ్ అంటే నేమ్ కరెక్షన్ చేసుకోవాలి కాబట్టి మీరు ఐడి ప్రూఫ్ ఏం పెట్టుకోవాలి, మీకు లిస్ట్ ఆఫ్ యూఐడిలో మీకు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటుంది, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ. నేను మీకు కొన్ని చెప్తా. లైక్ ఎట్లా అంటే ఓటర్ ఐడి కార్డు కానీ, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, ఎస్ఎస్సి మార్క్స్ మెమో కానీ, ఈ డాక్యుమెంట్స్ ఏవైనా సరే ఇందులో ఒరిజినల్ డాక్యుమెంట్ మీరు తెచ్చుకుంటే, సో మీకు ఆ ఒరిజినల్ డాక్యుమెంట్లో ఏదైతే మీరు పెడదామనుకుంటున్నారో ఆ డాక్యుమెంట్లో ఏదైతే పేరు ఉందో ఆ పేరు మీకు కావాలనుకుంటే మీరు ఆ పేరు ఇక్కడ థర్డ్ కాలంలో మీరు నేమ్లో రాసుకోవాలి. అంటే ఆధార్ కార్డులో ఫర్ సపోజ్ షార్ట్ కట్ ఉందనుకోండి, మీరు మీ ఎస్ఎస్సి డాక్యుమెంట్లో ఫుల్ ఫామ్తో ఉందనుకోండి. సో మీకు ఆ కరెక్షన్ కావాలి, మీకు ఎస్ఎస్సిలో ఉన్నట్టు కావాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఏది కావాలో అది ఇక్కడ ఫామ్లో రాసుకోవాలి. ఇలా రాసుకున్న తర్వాత క్యాపిటల్ లెటర్స్లో రాసుకోవాలి. నెక్స్ట్ కిందకు వచ్చి చూస్తే మీకు ఇక్కడ రైట్ సైడ్ మీ మొబైల్ నెంబర్ ఉంటుంది. ఈ 10 డిజిట్స్ మొబైల్ నెంబర్ ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ మీకు స్టార్స్ అని కొడుతున్నాను. మీరు మీ నెంబర్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసుకోండి. అలాగే మీరు కిందకు వచ్చేసిన తర్వాత ఇక్కడ 5th కాలంలో ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అని 2 ఉన్నాయి. ఇందులో మీకు నేమ్ కరెక్షన్ మీరు ఏ డాక్యుమెంట్ పెడుతున్నారో ఆ డాక్యుమెంట్ ఇక్కడ మీరు రాసుకోవాలి. ఫర్ సపోజ్ మీరు నేమ్ కరెక్షన్కి ఎస్ఎస్సి మార్క్స్ మెమో పెట్టాలనుకున్నారు అనుకోండి. సో మీరు ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఐలో ఎస్ఎస్సి మార్క్స్ మెమో అని ఇక్కడ మీరు మెన్షన్ చేసుకొని రాసుకోవాలి. అలాగే మీకు దాంతోపాటు మీరు సైమల్టేనియస్గా అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్ కూడా మీరు ప్రొడ్యూస్ చేయాలి. ఫర్ సపోజ్ మీ దగ్గర పాస్పోర్ట్లో కరెక్ట్ అడ్రస్ ఉందనుకోండి. సో మీరేం చేయొచ్చు, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్లో పాస్పోర్ట్ కూడా పెట్టచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చిన, ఫర్ సపోజ్ మీకు పాస్పోర్ట్లో కరెక్ట్గా ఉంది, మీ అడ్రస్ కూడా కరెక్ట్గా ఉందనుకోండి, ఈ పాస్పోర్ట్ కూడా మీకు ఐడి ప్రూఫ్ కింద, అడ్రస్ ప్రూఫ్ కింద వస్తుంది. అలాగే మీకు ఓటర్ ఐడి కార్డు కూడా సేమ్ కరెక్ట్గా మీరు ఏదైతే కావాలనుకున్నారో ఆ పేరు కింద అడ్రస్ కూడా కరెక్ట్గా ఉందనుకోండి, ఓటర్ ఐడి కార్డు కూడా మీరు ఐడి ప్రూఫ్ కింద, అడ్రస్ ప్రూఫ్ కింద పెట్టచ్చు. సో ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ కింద మీకు పాస్పోర్ట్, ఓటర్ ఐడి కార్డు, బ్యాంక్ పాస్బుక్, ఈ 3 మీకు వ్యాలిడ్ వస్తాయి. సో మీరు ఒకవేళ మీ దగ్గర ఒక డాక్యుమెంట్ ఉంటే ఈ రెండింటికి వాడుకోవచ్చు. అలాగే మీరు కిందకు వచ్చేసండి 7th కాలంలో మీకు 12 డిజిట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది. ఈ 12 డిజిట్ ఆధార్ నెంబర్ నేను మీకు స్టార్స్ కొట్టాను. మీరు మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోండి. ఇక్కడ చూడండి క్లియర్గా, మీరు బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలంటే, ఫర్ సపోజ్ ఫోటో అప్డేట్ చేసుకోవాలన్నా, థమ్స్ అప్డేట్ చేసుకోవాలన్నా మీరు ఇక్కడ బయోమెట్రిక్ క్లిక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మీరు ఇప్పుడు మీరు ఈ ఫామ్ ఎందుకు అప్లై చేసుకుంటున్నారు, నేమ్ కరెక్షన్ కాబట్టి ఇక్కడ మీకు నేమ్ కరెక్షన్ అనేది టిక్ చేసుకోవాలి. అలాగే కింద మొబైల్ నెంబర్ కూడా అప్డేట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి.
ఇంకా అలాగే కిందకు వచ్చేస్తే మీకు సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ ఉంటుంది. మనం ఇక్కడ సిగ్నేచర్ ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో వాళ్ళ సిగ్నేచర్ పెట్టేసి ఇక్కడ డేట్ వేసేసుకుని మీరు అప్లై చేసి ఈ ఫామ్ అంతా ఫిల్ చేసేసుకుని ఈ ఫామ్ తీసుకొని మీరు ఆధార్ సెంటర్కి వెళ్తే వాళ్ళు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ క్రాస్ చెక్ చేసుకుని ఈ ఫామ్ ఫిల్ చేసి మీకు ప్రాసెస్ చేస్తారు. ప్రాసెస్ చేసిన తర్వాత మీకు ఒక రిసిప్ట్ జనరేట్ అవుతుంది. ఆ రిసిప్ట్ తీసుకుని మీ దగ్గర పెట్టుకోవాలి. వన్స్ మీకు ఒక కొన్ని రోజులు ఆగిన తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది, యువర్ ఆధార్ హ్యాస్ బీన్ అప్డేటెడ్, కైండ్లీ డౌన్లోడ్ దిస్ ఆధార్ కార్డ్ అని. వన్స్ ఆ మెసేజ్ వస్తే మీకు ఆల్మోస్ట్ ఆధార్ కార్డ్ అప్డేట్ అయిపోయినట్టే. మీరు ఆన్లైన్లో అన్నా తీసుకోవచ్చు, లేదా మీ కొరియర్ ద్వారా వస్తుంది, లేదా మీరు ఆన్లైన్లో ఎక్కడన్నా నెట్ సెంటర్లో అన్నా మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. ఈ రకంగా మీకు ఆధార్ కరెక్షన్ ప్రాసెస్ ఈ రకంగా ఈజీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది ఈ ఛానల్ని లైక్ చేసుకుంటున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, థ్యాంక్ యూ. బట్ కొంతమంది ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ అక్కడ ఉన్న గంట సింబల్ని యాక్టివ్ చేసుకోవట్లేదు. ఆ గంట సింబల్ని యాక్టివ్ చేసుకోకపోతే ఏమవుతుందంటే నేను పెట్టే ఏదైనా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావు. సో అట్లా నేను ఫర్దర్గా మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే, పాస్పోర్ట్ కావాలన్నా, ఆధార్ కార్డు కావాలన్నా, ఆధార్ కార్డులో ఏం డౌట్స్ ఉన్నా, రేషన్ కార్డ్స్ కావాలన్నా, ఇట్లా రిలేటెడ్ సంబంధించిన ఇవన్నీ నేను పెట్టాలి అనుకుంటే మీరు అక్కడ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు ఫర్దర్గా నేను ఏదైనా పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీకు కూడా ఈజీగా ఉంటుంది, మాకు కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.